మార్పు వచ్చిన తర్వాత ఇదే గాంధీ భవన్లో మనం ఇద్దరం ఇట్నే మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ ఉద్యమకారులను పక్కకు పెట్టిండు, మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉద్యమకారులని గౌరవించుకుంటుంది అని అన్నది. సో పున్నా కైలాష్ నేతని ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు గౌరవించుకోలే? అంటే ఎట్లా అనుకుంటారు రామ్ గారు, మీరు నాకు 2014లో రాగానే అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చి అనేక చోట్ల ఏ లక్ష్యంతో అంటే తెలంగాణలో ప్రభుత్వం కేసీఆర్కి ఇచ్చిండ్రు, ఏ ఉద్యమకారులు అయితే ఆలోచించి ఈ తెలంగాణ రాష్ట్రం అయితే బాగుపడుతుందని చెప్పేసి వారికి ఇస్తే దానికి భిన్నంగా పరిపాలన కొనసాగింది. నియంత్రిత విధానాలు, కుటుంబ పాలన, దోపిడీ, పేద వర్గాల భూములు గుంజుకునేటువంటి కార్యక్రమం ఉంటే దానికి వ్యతిరేకంగా నిలబడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగులు మరి ఉద్యోగాలు కావాలని కోరారు, రైతులు తమకు పొలాలకు నీళ్లు కావాలన్నారు, ఓ చేనేత కార్మికుడు తన బట్టకు ఉపాధి కూలీ గిట్టుబాటు రావాలని కోరిండు, సంపన్న జాతులు ఏదైతే ఆశించి తెలంగాణ మరి ఆ రోజు మీకు అధికారం కట్టబెడితే దోపిడీ జరిగింది తప్ప న్యాయం జరగలేదు. కాబట్టి నేను ప్రజల వైపు నిలబడ్డా. కారణం అది కాంగ్రెస్ పార్టీ నాకు అధికార ప్రతినిధిగా ఇచ్చింది.